రీసెంట్ డేస్‌లో అమ్మాయిలకి రిజర్వేషన్‌లు కూడా ఇట్లాంటియన్నీ ఇప్పుడు పెట్టారు. బట్ స్టార్టింగ్ డేస్‌లోనే మీ ఫాదరు అమ్మాయిలకి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్రీ సీట్లు ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేశారని నేను విన్నాను. ఏంటి సార్ స్టోరీ? యాహ్! ఎందుకంటే యూజువల్‌గా ఏమవుతుందంటే మనకిక్కడ యాక్టింగ్ నేర్పిస్తామంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ముందుకు. అమ్మో యాక్టింగా, అమ్మో మా ఆడపిల్ల మా ఇంట్లో అమ్మాయిని అసలు యాక్టింగ్కి వెళ్తే అంటే అదొక భయాలు కదా. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఒక రకంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే బోల్డన్ని అడ్వాంటేజీలు తీసుకోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఎక్కువగా వెంటనే ఇమీడియట్గా ప్రేమలో పడడానికి, లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఒకే చోట ఎస్పెషల్లీ యాక్టింగ్ అనేసరికి దగ్గరగా ఇంటిమేట్గా ఉండి చేయాల్సిన సీన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ భయమే డెఫినెట్గా. అయితే కాలక్రమేణా మారుతూ వచ్చి ఇప్పుడు అది కూడా రీసెంట్ టైమ్స్లో కొంత అవగాహన వచ్చి, లేదు అది యాక్టింగ్, అది అంతవరకే, తెర మీద వరకే అన్నది అది ఆలోచన వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఈ తరం అమ్మాయిలు మారారు, ఆలోచన విధానం కూడా మారింది. ఇదివరకు ఏంటి, వచ్చిన వెంటనే కొంచెం ఏమైనా దగ్గరగా అబ్బాయి హీరోతో ఏమైనా చేస్తే లవ్లో పడ్డం, గోవిందా పెళ్ళో ఇంకోటో వెళ్ళిపోయేవాళ్ళు జంప్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అమ్మాయిలందరూ దే ఆర్ వెరీ ఫోకస్డ్ వాళ్ళ కెరియర్ పట్ల, వాళ్ళ దాని పట్ల రావడం. ఇది కేవలం యాక్టింగ్, ఎస్ అక్కడతో అంతవరకు అలా ఉండి దే ఆర్ వెరీ కాషియస్. అందుకని చెప్పేసి ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, మరి రావాలంటే ఎవరికో ఒకళ్ళకి ఇన్సెంటివ్స్ ఉండాలి కదా. అందుకని ఫ్రీ సీట్స్ రండమ్మా ప్లీజ్. హీరోయిన్లు అవ్వక్కర్లా, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అవ్వచ్చు బోల్డంతమంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీ సీట్లు ఇచ్చి, ఇంట్లో హాస్టల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అందరికీ, ఫుడ్డు అకామిడేషన్ కూడా.